శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఒక విధంగా కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో చాలా సందడిగా, సంతోషంగా, ఆనందంగా గడిపే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ యొక్క ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు తిరిగి మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. అలాగే మీ యొక్క భార్య కానీ, కుమార్తె కానీ, అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు, తల్లిగారు కూడా అవచ్చు, మరి ఈ సమయంలో తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని కుటుంబ శ్రేయస్సు కొరకు లేదా కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యం కొరకు మరి చర్చించి మీకొక్క గృహానికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక పుణ్య కార్యక్రమంలో కానీ, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ, ఏదైనా వివాహ వేడుకలో పాల్గొనడం కానీ స్వయంగా మీ గృహంలో జరిగే అవకాశం కూడా ఉన్నది. ఇక మంగళవారం తర్వాత శుక్రగ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ పరపతి పెరుగుతుంది, అనూహ్యంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. అయితే ఒక విలాసవంతమైనటువంటి లగ్జరీ లైఫ్ మీరు ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నది. అంటే కొంతకాలంగా అనారోగ్యంతోనో, ఆర్థిక ఇబ్బందులతోనో, వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న మీకు ఒకేసారి అటు ధన సహకారం రావడం వల్ల, దూరమైన వారు తిరిగి కలుసుకోవడం వల్ల ఒక ఆనందమైనటువంటి వాతావరణం మీ ముఖంలో కనబడుతూ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా దాని యొక్క అనుభవం మీకు రావడం వల్ల కొంతవరకు కొన్ని గొప్ప ప్రాంతాలు వెళ్ళడం, బంధువుల్ని కలుసుకోవడం, ఎక్కువగా విలాసంగా, హ్యాపీగా, సంతోషంగా గడిపే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా గురుగ్రహం కూడా మీకు చాలా వరకు ధన లాభాధిపతిగా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొంతకాలంగా మీరు ఏదో ఒక ఇల్లు, ఒక వాహనమో, ఇంటి స్థలమో కొనుక్కోనని ప్రయత్నంలో చాలా వరకు పెండింగ్ ఉంటే అది ఈ వారంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇందాక అనుకున్నట్టు ఒక మీ కుటుంబ సభ్యుల సహకారంతోనో, ఒక గొప్ప స్త్రీ సహకారంతోనో ఏదో ఒక స్థిరాస్తి మీరు ఈ వారంలో సమకూరే అవకాశం ఉన్నది. దానికి ఖర్చు కూడా మీకు వ్యయస్థానంలో అటు రవిగ్రహం, బుధగ్రహ సంచార ప్రభావం వల్ల విద్యార్థుల చదువుకైతేనే, ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్సులు అయితేనే, రిజిస్ట్రేషన్ సంబంధించిన ఖర్చులు అయితేనే చాలా వరకు అటు ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, ఆరోగ్యానికి సంబంధించిన, అంటే ఎంత స్పీడ్గా ధనం వస్తుందో అంత వేగంగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా 2 శుభగ్రహాలు ఈ రాశి సంచరించడం వల్ల, అంటే 2 ధనస్థానంలోనూ వ్యయస్థానంలోనూ శుభగ్రహాలు, అలాగే పాపగ్రహాలు కూడా సంచరించడం వల్ల ఒక పక్క ధనం వస్తూనే మరో పక్క ఖర్చు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రరాహువులు, శుక్రుడు ఉచ్చులో ఉండడం వల్ల చాలా విలువైనటువంటి, ఖరీదైనటువంటి వస్తువులు, కుటుంబానికి కూడా అటువంటి లగ్జరీ ఐటమ్స్ కొనే సూచనలు చాలా బలంగా ఉంటాయి. మరి పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు స్పెక్యులేషను, జోదం, షేర్ మార్కెట్టు, పేకాట్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. భూములపైన, స్థిరాస్తులపైన ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు మీకు పరిష్కారం అయితే ఇదే సమయంలో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైనా చేస్తుంటే అవి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది సాంప్రదాయ వివాహాల కన్నా ఏదో ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజో, ద్వితీయ వివాహాలు అటువంటివి చేసుకున్న వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా, అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం, అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉన్నది. సుమారుగా ప్రస్తుతం
మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇవి ఒక పాలసీగా సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెదలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గంలో, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి.